హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రసూరెడ్డి టెక్. ఆల్రెడీ తమ్నేల్ చూసింటారు. ఈరోజు గ్రూప్ డి 18th ఆగస్ట్ ఆల్ 3 షిఫ్ట్స్ యొక్క క్వశ్చన్ అనాలిసిస్ చేయబోతున్నాను. ఎందుకంటే నేను కూడా ఈరోజు సెకండ్ షిఫ్ట్లో ఎగ్జామ్ రాసి వచ్చాను. సో ఫస్ట్ షిఫ్ట్, సెకండ్ షిఫ్ట్, థర్డ్ షిఫ్ట్ అన్నీ కలిపి ఒకేసారి క్వశ్చన్ అనాలిసిస్ చేయాలనుకున్నాను. ఫస్ట్ వన్, పేటిఎం అనేది కొత్తగా ఈ మధ్యనే ఇన్బాక్స్ మెసేజింగ్ యాప్ లాంచ్ చేసింది. సో దాని గురించి అడిగాడు. నెక్స్ట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మీద క్వశ్చన్స్ చాలా వచ్చినాయి. ఫస్ట్ షిఫ్ట్లో, సెకండ్ షిఫ్ట్లో చాలా క్వశ్చన్స్ వచ్చాయి. అందులో ఏ విధంగా ఉంటాయంటే క్వశ్చన్స్ టైప్స్ వచ్చేసి కాయిల్స్, వాటి టర్న్స్ మీద అంటే ఎంత కరెంట్ పాస్ అవుతుంది, ఇన్ని టర్న్స్ ఉంటే ఎన్ని కరెంట్ ఫ్లో వస్తుంది, ఇన్ని టర్న్స్కి 1:6 టర్న్స్, ఇట్లా 2 కాయిల్స్ తీసుకొని డిఫరెన్స్ కూడా అడుగుతున్నాడు. ఎంత ఇండక్టెన్స్ కరెంట్ ఫ్లో అవుతుంది, ఈ విధంగా క్వశ్చన్స్ అడిగాడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మీద. ఇది కొంచెం చూసుకోండి. నెక్స్ట్ గోల్డ్ మెడల్ ఇన్ లాంగ్ జంప్, గోల్డ్ మెడల్ శైలి సింగ్ గోల్డ్ మెడల్ వచ్చింది. సో దాని గురించి ఒక క్వశ్చన్ అడిగాడు. 13th యానివర్సరీ సెలబ్రేషన్స్ బిట్వీన్ ఇండియా అండ్ ఇజ్రాయెల్, ఈ మధ్య 13th యానివర్సరీ సెలబ్రేషన్స్ ఏ దాని మధ్య జరిగాయని అడిగాడు. జరిగింది ఇండియాకు ఇజ్రాయెల్ మధ్య 13th డిప్లొమాటిక్ రిలేషన్స్ జరిగినాయి ఈ మధ్య రీసెంట్గా. నెక్స్ట్, పంచాయతీరాజ్ సిస్టము ఏ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా తీసుకొచ్చారని అడిగాడు. అది 73rd అమెండ్మెంట్ యాక్ట్ 1992 ద్వారా తీసుకొచ్చారు పంచాయతీరాజ్ సిస్టమ్ అనేది. పంచాయతీరాజ్ సిస్టమ్ మీద క్వశ్చన్స్ రిపీటెడ్గా అడుగుతున్నాడు. నిన్న 17th ఆగస్ట్ అడిగాడు, ఈరోజు కూడా అడిగాడు. ఫస్ట్ షిఫ్ట్లో అడిగినాడు, సెకండ్ షిఫ్ట్లో అడిగాడు. ఎట్లా అడుగుతున్నాడు అంటే క్వశ్చన్ మార్చి అడుగుతున్నాడు. ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడు, పంచాయతీరాజ్ సిస్టమ్ ఏ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా తీసుకొచ్చాడు. అదే సెకండ్ షిఫ్ట్లో ఏమని అడిగినాడు, పంచాయతీరాజ్ సిస్టము ఏ స్టేట్లో ఇండియాలో ఎంతవరకు లేదు అని అడిగినాడు. క్వశ్చన్ ముందు వస్తుంది అది. నెక్స్ట్, పొంగల్ ఫెస్టివల్ సందర్భంగా ఏ దేవుణ్ణి కొలుస్తారు, ఆ క్వశ్చన్ అడిగాడు. సూర్య గాడ్ కొలుస్తారు. నెక్స్ట్, ఎలక్ట్రిక్ సర్క్యూట్ రెసిస్టెన్స్ మీద కూడా క్వశ్చన్స్ అడిగాడు. ఏ విధంగా అడుగుతున్నాడు అంటే కన్నా, సిరీస్ ఆఫ్ రెసిస్టెన్స్ పెట్టినప్పుడు లాస్ట్ ఎంత రెసిస్టెన్స్ వస్తుంది అంటే రెసిస్టెన్స్ ఇంక్రీజ్ అవుతుందా, డిక్రీజ్ అవుతుందా అనే క్వశ్చన్స్ అడిగాడు. నెక్స్ట్, పీరియాడిక్ టేబుల్ మీద కూడా 2 క్వశ్చన్స్ అడిగాడు. నెక్స్ట్, హ్యూమన్ బ్రెయిన్ మీద కూడా క్వశ్చన్స్ అడుగుతున్నాడు, ఒకసారి చూసుకోండి. నెక్స్ట్, మ్యాంగ్రూవ్ ట్రీస్, ఇండియాలో మ్యాంగ్రూవ్ ట్రీస్ అనేది ఎక్కడ ఎక్కువగా గ్రో అవుతాయని అడిగినాడు. వెస్ట్ బెంగాల్ ఆన్సర్. నెక్స్ట్, బ్రహ్మ సమాజం మీద క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతున్నాడు. ఇదే క్వశ్చన్ ఫస్ట్ షిఫ్ట్, సెకండ్ షిఫ్ట్ రెండిట్లో అడిగాడు. ఈరోజు బ్రహ్మ సమాజ్ ఇక్కడ ఎవరు స్థాపించిన అడిగినాడు, రాజా రామ్మోహన్ రాయ్, దీని ఆన్సర్. అదే సెకండ్ షిఫ్ట్లో ఏమని అడిగినట్టు, రాజా రామ్మోహన్ రాయ్ స్థాపించిన సమాజ్ ఏదని అడిగి ఆప్షన్స్ ఇచ్చినాడు. సో ఇదే క్వశ్చన్ రిపీట్ అయింది ట్వైస్. ఒకసారి ఈ సమాజం మీద చూసుకోండి. నెక్స్ట్, ప్లాంట్ రెస్పిరేషన్, ప్లాంట్ ఎప్పుడు రెస్పిరేషన్ తీసుకుంటుంది అంటే ఎప్పుడు శ్వాస తీసుకుంటుందంటే నైట్ టైమ్స్. ఇది అందరికి తెలిసిన క్వశ్చనే, ఆన్సరే. CaCl2 ఇచ్చేసి దీని పేరు అడిగినాడు, అంటే బ్లీచింగ్ పౌడర్ కెమికల్ నేమ్ CaCl2. నెక్స్ట్, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆమోదించిన లాంగ్వేజ్ ఎన్ని అడిగినాడు. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. 22 లాంగ్వేజెస్ టిల్ ఇప్పుడు దాకా ఇండియన్ గవర్నమెంట్ ఆమోదించింది. నెక్స్ట్, ఆర్టికల్ 51A దేనికి సంబంధించిందని ఆప్షన్స్ ఇచ్చినాడు. సో ఇది ఫండమెంటల్ డ్యూటీకి సంబంధించిన విషయం. సో ఆర్టికల్స్ కూడా అడుగుతున్నాడు, ఒకసారి ఆర్టికల్స్ చదువుకోండి. డెప్త్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, జస్ట్ ఏ ఆర్టికల్స్ ఏ గురించి చెప్తుందో తెలుసుకోండి. ఇస్లామిక్ రీజియన్ ఫౌండర్ ఎవరు, ఇస్లామిక్ రీజియన్ ఎవరు స్థాపించినారు, మొహమ్మద్ ఇబిన్ అబ్దుల్లా, ఇతను స్థాపించినాడు. సో దీని గురించి అడిగినాడు. 5-year ప్లాన్స్ కొంచెం ఇంపార్టెంట్, ఎందుకంటే 5-year ప్లాన్స్ గురించి ఎక్కువ అడుగుతున్నాడు క్వశ్చన్స్. నిన్న 17th రోజు జరిగిన ఎగ్జామ్లో ఆల్ 3 షిఫ్ట్స్లో ఈ క్వశ్చన్స్ అడిగినాడు. 5-year ప్లాన్స్ గురించి ఖచ్చితంగా అడుగుతున్నాడు. నెక్స్ట్, లెన్స్ కూడా చాలా అన్ని షిఫ్ట్లలో అడుగుతున్న క్వశ్చన్. లెన్స్, కాన్కేవ్ లెన్స్, కాన్వెక్స్ లెన్స్, ఫోకల్ లెంత్ డిస్టెన్స్ ఎంత ఉండాలా, లాంగ్ సైట్, షార్ట్ సైట్, ఈ క్వశ్చన్స్ ఎక్కువ గమనించుకోండి. ఫిజిక్స్లో ఎక్కువ ఈ క్వశ్చన్స్ వస్తున్నాయి లెన్స్ మీద. నెక్స్ట్, పంకజ్ అద్వానీ, ఇండియన్ బిలియర్డ్స్ ప్లేయర్. పంకజ్ అద్వానీ అని అందరు తెలుసుకుంటారు, ఇండియన్ బిలియర్డ్స్ ప్లేయర్ అని. కానీ ఇతను ఇప్పుడు జరిగిన 8th ఏషియన్ 100 UP బిలియర్డ్స్ ఛాంపియన్షిప్ 2022లో ఎవరిని ఓడించినాడు అంటే ఆపోజిట్ క్యాండిడేట్ ఎవరు అని అడిగినాడు. అతని పేరే ధ్రువ్ సిత్వాలా. ఇతన్ని ఓడించినాడు. ఈ క్వశ్చన్ అడిగినాడు. అందరు పంకజ్ అద్వానీ చూసుకుంటారు, బట్ ఆపోజిట్ క్యాండిడేట్ కూడా ఇంపార్టెంటే. నెక్స్ట్, హూ రిలీజ్ ద ఎకనామిక్ సర్వే, ఇండియాలో ఎకనామిక్ సర్వేని ఎవరు రిలీజ్ చేశారని అందరికి తెలిసిన విషయమే. ఫైనాన్స్ మినిస్టర్, ఇప్పుడున్న ఫైనాన్స్ మినిస్టర్ ఎవరు, నిర్మలా సీతారామన్ గారు. ఆమె రిలీజ్ చేశారు ఎవ్రీ ఇయర్.
నెక్స్ట్ ఇండియన్ ర్యాంకింగ్ ఇన్ ఫారెస్ట్ రిపోర్ట్. ఫారెస్ట్ రిపోర్ట్లో ఇండియన్ ర్యాంక్ ఎంత అని అడిగాడు. థర్డ్. ఏసీ జనరేటర్ ఏ ప్రిన్సిపల్ మీద వర్క్ అవుతుంది? ఫారడేస్ లా ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ప్రిన్సిపల్ మీద వర్క్ అవుతుంది ఏసీ జనరేటర్. ఇది తెలిసిన క్వశ్చన్, ఎప్పటి నుంచి అడుగుతూనే ఉన్నాడు. మెండెలివ్స్ పీరియాడిక్ టేబుల్ దేని మీద డిపెండ్ అవుతుంది? ఇది కొంచెం ట్రిక్కీగా అడిగినాడు, ఎందుకంటే ఆప్షన్స్ అన్నింటిలో అటామిక్ అని ఉంటుంది 4 ఆప్షన్స్లో. బట్ మాసా, నెంబరా ఇట్లా ఇవి కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది. సో ఇది గమనించండి, మెండెలివ్స్ పీరియాడిక్ టేబుల్ అనేది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఇది కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకుని ఎగ్జామ్ రాయండి. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అనేది ఈ మధ్యనే మారినారు. ఒకటి సుశీల్ చంద్ర, ఇంకోటి రాజీవ్ కుమార్. సుశీల్ చంద్ర పోయి రాజీవ్ కుమార్ వచ్చినాడు. అంటే డేట్ చూసుకొని దాని తర్వాత మనం పెట్టాలి. ఒకవేళ ఆప్షన్లలో మే తర్వాత అని ఉంటేనా రాజీవ్ కుమార్, మే ముందు అంటేనా సుశీల్ చంద్ర వస్తుంది. సో ఇది కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి మనం రాయాల్సిన ఆన్సర్. 2022 మేలో తర్వాత ఇతను ముందు ఇతను సుశీల్ చంద్ర. నెక్స్ట్ హైయెస్ట్ ఎలక్ట్రోపాజిటివిటీ ఎలిమెంట్ దేనికి ఉంటుంది అని ఆప్షన్స్లో సీజిఎం. ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ ఏ ఆర్టికల్ కిందకి వస్తుందని అడిగాడు. ఆర్టికల్ 21. ఇందాక చెప్పాను కదా, ఆర్టికల్స్ నెంబర్ జస్ట్ అంటే డెప్త్గా అవసరం లేదు, ఏ ఆర్టికల్ ఏం చెప్తుంది అని తెలుసుకుంటే చాలు. ఫస్ట్ క్యాపిటల్ సిటీ ఆఫ్ ముఘల్ అని ఇచ్చాడు, ఆగ్రా. ఇది తెలిసిన విషయమే. ఆప్షన్లో ఢిల్లీ కూడా ఉంటుంది, ఢిల్లీ కన్ఫ్యూజ్ అయి పెట్టారు ఫస్ట్ ఆగ్రాని. మల్బరీ, శాల్, నీమ్, బ్యాంబూ ఇవి ఎక్కువగా ఏ ప్రాంతంలో మనకు కనిపిస్తాయన్నాడు. అంటే ఎటువంటి టైప్ ఆఫ్ రీజియన్స్, ఎటువంటి టైప్ ఆఫ్ ఫారెస్ట్ అని అడగచ్చు. సో ట్రాపికల్ డెసిడియస్ ఫారెస్ట్లలో మనకి ఎక్కువగా మల్బరీ, సాల్, నీమ్, బ్యాంబో కనిపిస్తుంది. డయాస్టోల్ టేక్ ప్లేస్ చెప్పినా కదా, హార్ట్ మీద అంటే బాడీ పార్ట్స్లో బయాలజీ సంబంధించి హ్యూమన్ బ్రెయిన్, హార్ట్, కిడ్నీ, ముందు కిడ్నీ కూడా వస్తుంది. ఈ డయాస్టోల్ అనేది ఏం చేస్తుందని అడిగాడు. డయాస్టోల్ టేక్స్ ప్లేస్ హార్ట్ రివీల్స్ ఆఫ్టర్ కాంట్రాక్షన్ జరిగిన తర్వాత జరిగే ప్రాసెస్ని డయాస్టోల్ అంటారు. సో హార్ట్ గురించి ఒకసారి చూసుకోండి, డయాస్టోల్ ప్రాసెస్ అంటే ఏందని. ఇందాక చెప్పే కదా రాజా రామ్మోహన్ రాయ్ బ్రహ్మ సమాజ్ స్థాపించినాడని. ఇప్పుడు రివర్స్లో అడిగినాడు సెకండ్ షిఫ్ట్లో. రాజా రామ్మోహన్ రాయ్ స్థాపించిన సమాజ్ ఏందని అడిగినాడు. బ్రహ్మ సమాజ్ లేదా ఆత్మీయ సమాజ్. ఆప్షన్లో రెండింటిలో ఏది ఉన్నా కూడా రైట్ అవుతుంది. హూ విన్ ద టైటిల్ ఆఫ్ సంతోషి ట్రోఫీ 2022? ఏ రాష్ట్రము సంతోషి ట్రోఫీ 2022ని దక్కించుకుంది? కేరళ. శాంతి స్వరూప్ భట్టానగర్ అవార్డు. శాంతి స్వరూప్ భట్టానగర్ అవార్డు అనేది చాలా ఫీల్డ్స్లో ఇస్తారు. సో వాళ్ళు ఇచ్చిన ఫీల్డ్ బట్టి ఎంచుకొని మనం సరైన ఆన్సర్ ఇవ్వాలి. జాగ్రత్తగా ఒకసారి గమనించుకోండి. శాంతి స్వరూప్ భట్టానగర్ అవార్డు. ద అఫీషియల్ లాంగ్వేజ్ యాక్ట్ ఇయర్. ఏ ఇయర్లో అఫీషియల్ లాంగ్వేజ్ యాక్ట్ అనేది వచ్చింది ఇండియాలో? 1963. ఇంపార్టెంట్. వరల్డ్స్ టాప్ ఎక్స్పోర్టర్ ఆఫ్ కుకుంబర్. వరల్డ్లోనే కుకుంబర్ బెస్ట్ టాప్ ఎక్స్పోర్టర్ ఎవరు ఉంటేనే ఇండియా. ఇది కరెంట్ అఫైర్స్లో భాగంగా అడిగినాడు. కరెంట్ అఫైర్స్లో ఇది ఐ థింక్ ఫిబ్రవరిలో జనవరిలోనే వచ్చింది ఇది. జియో పార్షి స్కీమ్. ఒకసారి ఈ స్కీమ్ గురించి కూడా చూసుకోండి. జియో పార్షి స్కీమ్ అనేది 2011లో సెంట్రల్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసింది. ఆ స్కీమ్ని ఎవరు అంటే ఇప్పుడు అడిగేసినాడు, జియో పార్షి స్కీమ్ అని అడిగినాడు. అంటే ఎవరు స్థాపించిన సెంట్రల్ గవర్నమెంట్ స్కీమా లేదంటే స్టేట్ స్కీమా అని అడగచ్చు. కన్ఫ్యూజ్ చేసేదానికి ఎవరిని తీసుకుంటారని అడగచ్చు. సో ఇది కొంచెం చూసుకోండి. ఎందుకంటే వీళ్ళకి ఎందుకు ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ చేసినారంటే కన్నా ఇండియాలో వీళ్ళ యొక్క పర్సంటేజ్ ఆఫ్ పాపులేషన్ అనేది చాలా తక్కువగా ఉంది. సో వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఇవ్వడం కోసం జియో పార్షి స్కీమ్ అనేది ఇంప్లిమెంట్ చేయాల్సి వచ్చింది సెంట్రల్ గవర్నమెంట్. సో ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. నీతి ఆయోగ్ ఇండెక్స్ రిపోర్ట్ వెరీ ఇంపార్టెంట్. నీతి ఆయోగ్ ఇండెక్స్ రిపోర్ట్ పూర్ స్టేట్ ఏదైనా ఇచ్చినాడు. సో ఇక్కడ పూర్ స్టేట్ 3 వస్తాయి, బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్. సో ఆప్షన్ చూసుకొని కరెక్ట్గా పెట్టండి. ఓకేనా. ఫస్ట్ బీహార్ అయితే కరెక్ట్గా వస్తుంది, దాని తర్వాత జార్ఖండ్, ఉత్తరప్రదేశ్. కంట్రోల్ జనరల్ ఆఫ్ అకౌంట్స్. ఇప్పుడు ప్రెసెంట్ చైర్మన్ ఎవరు అడిగినాడు? సోనాలి సింగ్. కంట్రోల్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ చైర్మన్ ఎవరు అంటే సోనాలి సింగ్. చైర్మన్స్ మీద ఫోకస్ చేయండి, ఎందుకంటే ఇందాక కూడా చూసాం మనము చీఫ్ ఎలక్షన్ కమిషన్ చైర్మన్ ఎవరు అడిగినాడు. సో చైర్మన్స్ అంటే ఇప్పుడు ప్రెసిడెంట్ ఎన్నికైనారు, వైస్ ప్రెసిడెంట్ ఎన్నికైనారు, సిజే రమణ కూడా కొత్త సిజే కూడా ఎన్నికవుతున్నారు. సో ఇవన్నీ చైర్మన్స్, ఈ అటార్నీ జనరల్స్, కంట్రోల్ జనరల్ ఆఫ్ అకౌంట్ ఇవి కూడా గమనించుకోవడం చూడాలి ఒకసారి. విచ్ స్టేట్ హ్యాస్ నో పంచాయతీరాజ్ సిస్టమ్ ఇన్ ఇండియా టిల్ నౌ? 2022 జూన్ 2022 వరకు ఆగస్టు వరకు ఏ రాష్ట్రంలో పంచాయతీరాజ్ సిస్టమ్ లేదు అని అడిగినాడు. సో ఆప్షన్స్ బాగా జాగ్రత్తగా గమనించి పెట్టండి. నాగాల్యాండ్, మేఘాలయ, మిజోరాం వీటిలో స్టేట్లో ఇంతవరకు లేవు. యూటీస్ అడిగితే కానీ ఢిల్లీ ఆప్షన్ పెట్టాలి. నెక్స్ట్ ఇది కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంది, నాకు కూడా క్లారిటీగా ఆన్సర్ తెలియదు, ఎవరైనా తెలిసి కామెంట్ చేయండి. హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ రియాక్షన్ ప్రాసెస్ని ఏమంటారు? ఆ రియాక్షన్ ప్రాసెస్ని ఏమంటారు? నెక్స్ట్
ఇండియన్ టీంకి బ్యాడ్మింటన్లో సిల్వర్ మెడల్ వచ్చింది ఎవరు? పివి సింధుకి గోల్డ్ మెడల్ వచ్చింది. ఈ సిల్వర్ మెడల్ అనేది గ్రూప్గా ఆడినారు. సో అందులో కూడా పివి సింధు ఉంది కాబట్టి ఆప్షన్లో పివి సింధు ఉంది. సో పివి సింధు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇందాక చెప్పా కదా, బయాలజీ పరంగా హ్యూమన్ బ్రెయిన్స్, కిడ్నీస్, సో ఇట్లా అడుగుతున్నాడు. హార్ట్స్. సో సెకండ్ షిఫ్ట్లో ఏమొచ్చిందంటే కన్నా కిడ్నీలో వచ్చింది. ఈ కిడ్నీ ఇట్లా సేమ్ డయాగ్రామ్ ఇచ్చినాడు. డయాగ్రామ్ ఇచ్చేసి ఇట్లా యారో మార్క్స్ ఇచ్చినాడు, ఏ డి అని. సో దీనికి సంబంధించి ఆప్షన్స్ ఇస్తాడు. సో మనం కరెక్ట్ ఆప్షన్ చూస్ చేసుకోవాలి. సో ఒకసారి ఈ కిడ్నీ సిస్టమ్ మొత్తం ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఎక్కువగా క్వశ్చన్స్ సెకండ్ షిఫ్ట్లో దేని మీద వచ్చినాయంటే డైరెక్షన్స్ మీద వచ్చినాయి. 2 to 3 క్వశ్చన్స్ వరకు వచ్చినాయి. ఆడ్ బై నోట్ ఏ విధంగా ఇచ్చినాడంటే ఆడ్ బై నోట్ నెంబర్స్లలో ఇచ్చినాడు, ప్లస్ కొత్తగా ఎన్విరాన్మెంటల్ ఆడ్ బై నోట్ ఇచ్చినాడు. అంటే ఎన్విరాన్మెంట్లో ఈజీగా ఏమంటారు, ఇప్పుడు ప్లాస్టిక్స్ ఎన్విరాన్మెంట్లో డిగ్రేడబుల్ అవ్వవు. సో అట్లా ఆప్షన్స్ కొంచెం ట్రిక్కీగా ఇచ్చినాడు. కొంచెం జాగ్రత్తగా చదివి ఆప్షన్ పెట్టండి ఆడ్ బై నోట్లో ఎన్విరాన్మెంట్ సంబంధించి. ఇదొక క్వశ్చన్ ఇచ్చినాడు, 4 R's అంటే రీసైకిల్, రీయూస్ అట్లా ఉంటుంది కదా, దీంట్లో నుంచి కూడా ఆడ్ బై నోట్ కనుక్కోమని ఇచ్చినాడు. ఆర్లో కాని భాగం ఏదని. ప్యూర్ మ్యాథ్స్లో వచ్చేసి సీకెంట్ థీటా, టాన్ థీటా ఇట్లాంటివి కూడా ఇచ్చినాడు. క్లాక్స్లో యాంగిల్స్ కనుక్కునేది కూడా ఇచ్చినాడు. క్లాక్స్ మీద కూడా బాగా 2-3 క్వశ్చన్స్ వచ్చినాయి, ఒకసారి చూసుకోండి. ఈ క్వశ్చన్ ఏషియాటిక్ లయన్స్ అనేది మన ఇండియాలో ఎక్కడ బాగా ఫేమస్ అండి? గిర్ నేషనల్ పార్క్లో ఏషియాటిక్ లయన్స్ అనేది బాగా ఫేమస్. అక్కడ ఉన్నాయి ఎక్కువ ఏషియాటిక్ లయన్స్ అనేవి గిర్ నేషనల్ పార్క్లో చూడొచ్చు. అది అడిగినాడు. స్టార్స్ బ్లింక్ అంటే నక్షత్రాలు కదులుతున్నట్టు, బ్లింక్ అవుతున్నట్టు మనకు కనిపిస్తుంది, అది ఎందుకు అని అడిగినాడు. అట్మాస్ఫియర్ రిఫ్రాక్షన్ ద్వారా అట్లా కనిపిస్తుంది. ఒకసారి చూసుకోండి ఈ రిఫ్రాక్షన్స్ వల్ల. నెక్స్ట్ షిఫ్ట్ 3కి వచ్చేసరికి లెష్మేనియా అంటే ఏందని అడిగాడు. లెష్మేనియా అంటే కన్నా అదొక పారాసైట్ ప్రోటోజోన్ అనమాట. ప్రోటోస్టా అనే ఫ్యామిలీ కిందకి చెందినది పారాసిస్టిక్ ప్రోటోజోన్ లెష్మేనియా అనేది. నెక్స్ట్ విటమిన్ ఈ గురించి అడిగినాడు. సో ఒకసారి చూసుకోండి, దీని విటమిన్ ఈ కాజెస్ కావచ్చు, డెఫిషియన్సీస్ కావచ్చు, అట్లా చూసుకోండి. జెల్లీ ఫిష్ గురించి కూడా అడిగినాడు. నెక్స్ట్ పంజాబ్ సీఎం అని అడిగినాడు, పంజాబ్ సీఎం భగవత్ మాన్. ఇతను ఎప్పటి నుంచి వచ్చాడు కదా, 16th March 2022 నుంచి అధికారంలోకి వచ్చాడు పంజాబ్ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ చెందిన వ్యక్తి. డిఎన్ఏ ఫుల్ ఫామ్ అడిగినాడు, డియాక్సీ రైబోనో న్యూక్లిక్ యాసిడ్, డిఎన్ఏ ఫుల్ ఫామ్. ఓమీటర్ గురించి అడిగినాడు, అంటే దానికి యూజెస్ ఏంది, ఎట్లా ఏమేమి మెజర్ చేస్తారు ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ హార్ట్ గురించి మళ్ళీ అడిగినాడు. ఇంకా చెప్పాను కదా, బయాలజీ పరంగా ఎక్కువ బాడీ పార్ట్స్లో గురించి కొత్తగా అడుగుతున్నాడు. హార్ట్, కిడ్నీ, ఇట్లా బ్రెయిన్. సో ఇక్కడ హార్ట్ గురించి షిఫ్ట్ 3లో ఏం అడిగినాడు, హార్ట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వర్క్ అయ్యే ఒక మిషన్ ఉంటుంది, అదే పేస్ మేకర్. ఈ పేస్ మేకర్ గురించి ఒక క్వశ్చన్ అడిగినాడు. సికిల్ సెల్ అనేమియా అనేది దాని గురించి కూడా అడిగినాడు. సికిల్ సెల్ అనేమియా దేనివల్ల వస్తుంది ఒకసారి చెక్ చేసుకోండి. ఇది బ్లడ్ వల్ల వస్తుందని నాకు తెలిసినంత నాలెడ్జ్ వరకు. బ్లడ్ సంథింగ్ ఏదో రిలేటివ్గా ఉంటుంది సికిల్ సెల్ అనేమియా అనేది. దీని గురించి ఒకసారి చెక్ చేసుకోండి. మీథేన్ ఫార్ములా అడిగినాడు. సో ఈజీనే, CH4. మీసోనిఫ్రోస్ అనేది ఏంది, ఎక్కడ ఉంటుంది అని అన్నాడు. కిడ్నీలో ఒక పార్ట్ మీసోనిఫ్రోస్ అనేది. నెక్స్ట్ చెప్పాను కదా ఆర్టికల్స్ గురించి ఎక్కువ అడుగుతున్నాడని. ఆర్టికల్ 338 అంటే ఏంది? నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్. ఈ ఆప్షన్ రైట్ అడిగినాడు. ఆర్టికల్ 338. నెక్స్ట్ కాగ్ అనేది ఏ ఆర్టికల్ ద్వారా ఏర్పడింది అన్నాడు. ఆర్టికల్ 148. మ్యాక్సిమం ఆర్టికల్ మీద క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి ఆర్టికల్ నెంబరు ఏంది అది తెలుసుకుంటే చాలు. నెక్స్ట్ ఇదొక క్వశ్చన్ అడిగినాడు. 216, 512, 729. దీని ఆన్సర్ 1000. అన్ని స్క్వేర్స్ చేసి వస్తుంది ఇది. 10 క్యూబ్ 11 క్యూబ్. సో అట్లా. 73rd గ్రాండ్ మాస్టర్ ఆఫ్ ఇండియా. 73rd గ్రాండ్ మాస్టర్ అంటున్నా భారత్ సుబ్రహ్మణ్యం. ఇతని గురించి గ్రాండ్ మాస్టర్ గురించి ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ అగ్నినోస్పెర్మేన్. అసలు అగ్నినోస్పెర్మేన్ అంటే ఏం అడిగినాడు. ఏం లేదు, ప్లాంట్స్లో సీడ్స్ ఉంటాయి కదా, వాటిని అగ్నినోస్పెర్మేన్ అంటారు. నెక్స్ట్ లాస్ట్ వన్ LDL, లో డెన్సిటీ లిపోప్రోటీన్. దీని ఫుల్ ఫామ్ అడిగినాడు. LDL అంటే ఏంది? లో డెన్సిటీ లిపోప్రోటీన్ అనేది. దట్స్ ఆల్ ఫ్రెండ్స్. ఈ 18th రోజు నాకు సేకరించిన
విషయం ప్రకారం ఈ క్వశ్చన్స్ అడిగాను. సో ఇటువంటి చూసుకుంటారని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ ఫర్ నెక్స్ట్ గ్రూప్ డి ఆస్పిరెంట్స్ ఎగ్జామ్ రాసే వాళ్ళకి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.